గాయపడ్డ చందా సాయి కిరణ్కి కార్పొరేట్ వైద్యం అందించాలి. పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టియు డిమాండ్. రామగుండం ఎరువుల కర్మాగారంలో తేదీ 4/7/2024 రోజున ప్రమాదం జరిగి చందా సాయి కిరణ్ అనే సూపర్వైజర్ గాయపడడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ కంపెనీలో అనేక ప్రమాదాలు జరిగినా యాజమాన్యం స్పందించడం లేదు. కార్మికుల ప్రాణాలతో యాజమాన్యం చెలగాటమాడుతోంది. లోడింగ్ సెక్షన్లలో పనిచేసే కాంట్రాక్టు సూపర్వైజర్ చందా సాయి కిరణ్ బెల్ట్ సరిచేస్తున్న సందర్భంలో ప్రమాదం జరిగి చేయి వేలు విరగడం జరిగింది. మామూలు వైద్యం చేయించి చేతులు దులుపుకోవాలనే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టియు తీవ్రంగా ఖండిస్తోంది. పని స్థలాల్లో ఎలాంటి సేఫ్టీ సౌకర్యాలు తీసుకోకుండా పనులు చేపిస్తూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వారి యొక్క లాభాల కోసం తప్ప కార్మికుల ప్రాణాలని లెక్క చేయడం లేదు. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఎల్లో జరుగుతున్న ప్రమాదాలపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపైన మరియు కాంట్రాక్టర్స్ పైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదంలో గాయపడ్డ సూపర్వైజర్ చందా సాయి కిరణ్ని పూర్తిగా కోలుకునే వరకు కార్పొరేట్ వైద్యం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశంలో సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలని, సాయి కిరణ్కి నష్టపరిహారం చెల్లించాలని పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టియు డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో జరగబోయే ఆందోళనలకి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం మరియు కాంట్రాక్టు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐఎఫ్టియు హెచ్చరించింది. అభినందనలతో ఐ కృష్ణ, చిలకశేఖర్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ఐఎఫ్టియు. కొనసాగించాలి, మినిమం వేజ్ ఇవ్వాలి, వాళ్లకు పనిని బట్టి స్కిల్ ఇవ్వాలని చెప్పని మేము ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్లో అనేకమైనటువంటి సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళకు పని ప్రదేశాలలో కూడా సరైనటువంటి సౌకర్యాలు లేవు. వాళ్ళకు తాగదామంటే నీళ్లు కానీ, వాళ్ళు కూర్చొని తిందామంటే అన్నం తినేటువంటి ప్రదేశంలో కూడా వాళ్ళకు సేఫ్టీ సంబంధించినటువంటి రెస్ట్ రూములు లేవు. అంతేకాకుండా పని ప్రదేశంలో ప్రమాదాలు జరిగితే కూడా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. నిన్నగాకంటే మొన్న ఒక సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఒక ఏలు పోతే కూడా ఇలా పట్టించుకునేటువంటి పరిస్థితి వల్ల ఆర్ఎఫ్సిఎల్ కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇలా కార్మిక వర్గం అంతా కూడా అనేకమైనటువంటి సమస్యలతోటి కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, కార్మిక వర్గానికి కూడా మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాం. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే మీరు మీ నాలుక మీ నోట్లోనే ఉంటే మీ సమస్యలు మీ మనసులో పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావు. మీరంతా గలమిప్పండి, అందరు బయటికి రండి, మీ సమస్యలు ఏందో అన్నీ కూడా ప్రజలకు చెప్పండి, యూనియన్లకు చెప్పండి. మీ సమస్యలన్నీ కూడా ఈ యూనియన్ల ద్వారా మీరు పరిష్కారం చేసుకుని మీ ఐక్యత ద్వారా పరిష్కారం చేసుకోవాలని చెప్పని కార్మికులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యాజమాన్యాన్ని కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఇప్పటికైనా ప్లాంట్లో పనిచేస్తే ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేసేటువంటి ప్రతి విభాగంలో పనిచేసేటువంటి కార్మికులకు అన్ని రకాల సేఫ్టీ పరికరాలు ఇవ్వాలి, సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళ పని ప్రదేశంలో కూడా వాళ్ళకు రెస్ట్ రూములు ఇవ్వాలి, వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించమని చెప్పని కోరుతా ఉన్నాం. అట్లనే ఆర్ఎఫ్సిఎల్లో పనిచేసేటువంటి ఈ బ్యాగు టిచ్చింగ్లో పనిచేసేటువంటి రోడింగ్లో పనిచేసేటువంటి వాళ్ళ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 26వ తారీఖు నాడు జరిగేటువంటి చర్చలలో పూర్తి స్థాయిలో మీరు సమస్య పరిష్కారం కోసం రావాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం ఇవాళ ఆర్ఎఫ్సిఎల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంతా కూడా ఒకతాటిపై తీసుకొచ్చి మేము పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సిఎల్లో జరిగేటువంటి పూర్తి అవకతవకలన్నిటిపైన మేము కోర్టుకు వెళ్ళక తప్పదని చెప్పని ఈ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి హెచ్చరిస్తాం. మేనేజ్మెంట్